శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మనం శ్రీ కోటిలింగాల హరిహర మహాక్షేత్రం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అలాగే ఈ టెంపుల్ ఫేమస్ దేనికి, ఇక్కడ శివలింగ ప్రతిష్ట ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ టెంపుల్లో కవర్ చేశాను. సో కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ముత్యాల సిరీస్ చేస్తున్నానని ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలుసండి. ఇది వచ్చేసి థర్డ్ వీడియో. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ముక్తేశ్వర స్వామి టెంపుల్, అలాగే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. సో మీకోసం అవి నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తున్నాను. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో అవి కూడా చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ కోటిలింగాల హరిహర మహాక్షేత్రం అండి. ఇది వచ్చేసి జగ్గైపేట మండలంలోని కృష్ణా జిల్లా ప్రాంతంలో అయితే ఉంది. ఇక్కడ మనకి స్వామివారు విశేషంగా 5 అవతారాలతో అయితే మనకు దర్శనమిస్తారు. జగ్గైపేట టౌన్ కి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ముత్యాల విలేజ్ ఉంటుంది. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానమాచరించి ఆ పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈ కోటిలింగాల టెంపుల్ కి అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ కోటిలింగాలు అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఇక్కడ విశేషంగా శివలింగ ప్రతిష్ట అయితే చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మనం చూస్తున్న ఇలాంటి నాగప్రతిష్టలు మన గుడి చుట్టూతూ కూడా బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయండి ఈ దేవాలయంలో. అలాగే ఈ దేవాలయంలో స్వామివారు 5 అవతారాలతో పాటు 4 వైపులా 4 ద్వారాలు, 4 నందీశ్వరులు, అలాగే 4 ధ్వజస్తంభాలతో మనకి క్షేత్రంలో విశేషంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామిగా భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ శివయ్య గర్భగుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలంటే మగవారు వాళ్ళ షర్ట్ అండ్ బనియన్ తీసేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి స్వామివారు విశేషంగా 5 అవతారాలతో దర్శనమిస్తారు. సద్యోజాత, వామోదేవ, అఘోర, తత్పురుష. అలాగే మధ్యలో ఉన్న లింగాకారం వచ్చేసరికి ఈశాన్యమూర్తి అవతారం, 5వ అవతారం. అలాగే ఇక్కడ మనకి స్వామివారి చుట్టూతూ స్వామివారి పరివారాలు 32 మంది, 18 స్వామివారి అవతార మూర్తులు, 12 జ్యోతిర్లింగాలు, 6 రకాల గణపతులు, 6 రకాల సుబ్రహ్మణ్య స్వాములు, 26 రకాల అమ్మవార్లు, మనకి దేవాలయంలో 108 ఉపాలయాలు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయుడుగా మనకి ఈ గుడికి ఈశాన్య భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రపాలకులిగా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆయన హరి, ఈయన హరుడు కాబట్టి ఈ ప్లేస్ ని కోటిలింగ సహిత హరిహర మహాక్షేత్రంగా ఈ టెంపుల్ అయితే పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ కృష్ణానది ఉత్తరంగా ప్రవహించి తూర్పుగా వెళుతుంది కావున ఇక్కడ ఉత్తర కాశీ అనే పేరు కూడా వచ్చింది. నేను ముందుగా చెప్పినట్టు ఈ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, ఫినిష్ అయితే అవ్వలేదు. ఇక్కడ మనకి స్వయంగా నర్మదా బాణ లింగము చేత స్వయంగా శివలింగ ప్రతిష్ఠ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో లాస్ట్ లో అయితే ఇచ్చాను. ఎవరైనా గానీ లింగ ప్రతిష్ఠ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ పేరుతో అయినా మీ పెద్దవాళ్ల పేర్లతో అయినా గానీ మీరు ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఈ కోటిలింగ మహాక్షేత్రానికి అయితే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియని అనుభూతి అయితే కలుగుతుందండి. ఎందుకంటే మనం ఎటు చూసినా మనకి శివలింగాలే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, వందలు, వేలు, లక్షల్లో మనకి కనుచూపు మేర కూడా ఎక్కడ చూసినా శివలింగాలే మనకి దర్శనమిస్తూ ఉంటాయి.
ముందుగా చెప్పుకున్న ఇలాంటి నాగప్రతిష్ఠలు గుడి చుట్టూతూ అయితే కనిపిస్తాయండి. సో చిన్న చిన్న లింగాలు అలాగే దాని చుట్టూతూ కూడా కాంపౌండ్ వాల్స్ లాగా కట్టి చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ కూడా డొనేషన్ ద్వారా ఆ దాతలు ఇచ్చిన అమౌంట్ తోటి కన్స్ట్రక్ట్ చేసినవి. సో మనం చూసుకుంటే కింద నేమ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ప్రతి ఒక్క టెంపుల్ కి కూడా ఆ నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. అంటే దాతలు ఇచ్చిన అమౌంట్ తోటి అయితే వాళ్ళ నేమ్ మీద ఈ టెంపుల్ అయితే అలా కన్స్ట్రక్ట్ చేశారు. సో అలా ఈ గుడి చుట్టూతూ కూడా చిన్న చిన్న ఆలయాలు, వాటి పక్కనే మళ్ళీ లింగాలు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం వచ్చి కళ్ళారా చూస్తేనే తప్ప మనం ఆ అనుభూతి అనేది కలగదు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లింగ ప్రతిష్ఠ. ఎందుకంటే మన స్వస్థాలతోటి ఇక్కడ మనం లింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. దాని గురించిన డీటెయిల్స్ అలాగే దాని యొక్క గొప్పదనం గురించి ఎలాగా ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. మనకి శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సీతాపహరణ జరిగిన పిమ్మట సీతాదేవిని రావణాసురుడు చెర నుండి విడిపించుటకు విభీషణుడు, ఆంజనేయులు అలాగే వానర యోధులు సమూహంతో కలిసి లంకపై దండెత్తి రావణ బ్రహ్మ సంహారం చేశారు. రావణాసుని చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య పాతకమును పోగొట్టుకోవడానికి రాముల వారు రామేశ్వరంలో మొదలుకొని అయోధ్యాపురం వరకు అనేక ప్రాంతాలలో శివలింగ ప్రతిష్ఠ అయితే చేశారు అని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. రామాయణ, మహాభారత మరియు అనేక ఇతర పురాణాల్లో ఉన్న మహానుభావులందరూ కూడా పాప పరిహార్థం కోసం ఈ శివలింగ ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తుంది. ఈ కలియుగంలో మానవుడు తెలిసి తెలియక చేసిన దోషములను తొలగిపోవడానికి, ఆయు ఆరోగ్యములు మరియు ఐశ్వర్యములు కలగడానికి ఈ క్షేత్రంలో శివలింగ ప్రతిష్టలో స్వయంగా పాల్గొని శివానుగ్రహం పొందవచ్చు. అందుకే ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ సర్వమంగళకరం అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ లింగాలు కొత్తగా ప్రతిష్ఠ చేసినవి. ఈ పుణ్యతీర్థంలో మీ పేరుతో లేక మీ పెద్దల పేరుతో ఒక శివలింగము ప్రతిష్టకు ₹2116 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ క్షేత్రం నందు నాగబంధ ప్రతిష్ఠ చేసుకోవాలనుకునే వాళ్ళకి ₹5116 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ముందుగా మనకి లింగం చేత మనకి పూజలు అయితే చేయిస్తారండి గుళ్ళో. ఆ తర్వాత ఆ లింగాన్ని తీసుకొచ్చి ఏవైతే హోల్స్ ఉన్నాయో ఈ హోల్స్ లో పెట్టి సిమెంట్ అయితే చేసేస్తారు, అంటే లింగం కదలకుండా ఉండడానికి. ఇక్కడ ఇవే కాకుండా మహానివేదన, అలాగే బాలభోగ నివేదన, నిత్యాభిషేకము, శాశ్వత అభిషేకము లాంటివి బోల్డ్ అన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మెయిన్ గా చేసేది శాశ్వత నిత్య ఉచిత అన్నదాన పథకం అన్నమాట. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు మనకి బోధిస్తున్నాయి. అందువలన అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తుంటారు. ఈ ముత్యాల గ్రామంలో ముక్తేశ్వరపురంలో శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రంకు వచ్చే భక్తులకి నిత్య అన్నదానము చేయాలనే సంకల్పంతో దేవస్థానం వారు ఈ శాశ్వత నిత్య అన్నదాన పథకం అనేది ఏర్పాటు చేశారు. సో మీకు ఎవరికి ఎంత తోచినంత వాళ్ళు దానం చేయగలిగితే ఇక్కడ ఉన్న జనాలకి అన్నదానం అనేది జరుగుతుందన్నమాట. ప్రెసెంట్ ఈ టెంపుల్ అయితే దాతల విరాళాల మీద అయితే నడుస్తుంది. ఫ్యూచర్ లో ఈ టెంపుల్ కోటిలింగాల్ని కంప్లీట్ చేసుకుని ఆ స్వామివారు మనందరికీ దర్శనం ఇచ్చి మనల్ని తరింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ప్లేస్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్లి ఆ కామాక్షి సమేత స్వామివారిని దర్శించుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా మనకి ఒక తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. అండ్ ఇంకా ఎవరైనా గానీ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.